హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజీ ఓలోక్స్ అండి. ఏంటి నవంబర్ నెలలో మామిడికాయ చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వచ్చేసి ఏం లేదండి, ముక్కలు పచ్చడి పెడదామని చెప్పేసి ఒక మ్యాంగో తీసుకొని వచ్చాను. అవి సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. అందరూ సమ్మర్లోనే పెట్టుకుంటారు కదా, ఇప్పుడేంటి ముక్కలు పచ్చడి ఆవకాయ అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ సీజన్లో మనకి రెయిన్ వస్తుంది కదా, అట్లానే కొంచెం ఇవి కూడా తింటే బాగుంటుంది. మనకి నెయ్యి వేసుకొని వేడి వేడన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తోలు తీయకుండానే శుభ్రంగా వాష్ చేసేసి ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం పండకూడదండి, కాకపోతే ఇది కొంచెం పండింది. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మీరు వేసేయండి. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని కారం 2 స్పూన్స్, ఆవపిండి స్పూనున్నర, ఉప్పు వచ్చేసి స్పూనున్నర వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ ముక్కలు అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనము మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోండి, లేదు అంటే మాత్రం మామూలు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఆవపిండి నేను మిక్సీ పట్టేసి ఎప్పుడో పెట్టానంటే అది ఇప్పుడు యూజ్ అయింది నాకు. మనం ఇట్లా ఆవపిండి మిగిలిపోతే మీకు నేను ఇందులో ఒక చిన్న టిప్ చెప్తా అండి. మిగిలిపోయింది అనుకోండి, అందులో కొంచెం ఉప్పు కలిపి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లాంటివి ఏదైనా సడన్గా చట్నీస్ అవి పెట్టుకోవాల్సి వస్తే అది యూజ్ అవుతుంది, పాడవదండి, స్మెల్ కూడా రాదు. ఆ ఆవపిండి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కొంచెం ఉప్పు కలపాలి, లేకపోతే చేదు వచ్చేస్తుందండి. ఆవాలే చేదుగా ఉంటాయి, మనం ఏమి ఉప్పు వేయకపోవటం వల్ల బాగా వగరుగా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉండదు ఫ్రెష్ దన్నము. ఉప్పు కలిపామంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి. ఇదిగోండి, మొత్తం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఆ ఉప్పు కారం ఆవపిండి అంతా దానికి పట్టాలండి. ఒక 2 days ఉండాలండి. 3rd day మనం తినాలి మంచిగా. పసుపు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఆయిల్ లేదండి, అందుకని కుకింగ్ ఆయిలే వేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ వాచ్ అవర్ రావట్లేదండి, స్కిప్ చేసి చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి స్కిప్ చేసి చూడకండి. 50 వ్యూస్ వస్తే కనీసం 1 hour కూడా వాచ్ అవర్ రావట్లేదండి. చాలా కష్టపడి వీడియోస్ పెడతాం కదా, స్కిప్ చేసి చూడకండి ప్లీజ్. దయచేసి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. ఈ సీజన్లో తింటే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి బయట రెయిన్ కూల్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచిది అవుతుంది అని చెప్పి ఈ పికిల్ అనేది పెట్టాను. అండ్ మా సన్ కూడా అడిగాడండి, పికిల్ కావాలి చేయి మమ్మీ తింటాను, అందుకని అది కూడా చేశాను. ఇదిగోండి, ఇట్లా కలిపేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 days ఆగిన తర్వాత మనము తినచ్చండి. కొంతమంది నైటే తింటారు, లేదా మరుసటి రోజు తింటారు, కానీ అట్లా తింటే మనకి ఆ టేస్ట్ ఉండదండి. ఎందుకంటే కొంచెం అవన్నీ పట్టాలి కదా, మసాలా అది, ఉప్పు కారం ఆవపిండి నూనె అంతా ముక్కలకి పట్టడము ఉంటుంది కదా, పట్టిన తర్వాత తింటేనే మనకి టేస్టీగా అనిపిస్తుంది. ఇదిగోండి, మొత్తం కలిపేసుకోవాలి. 2nd day వచ్చేసి రెడీ అయిపోయింది పికిల్ అనేది. ఇక వేడి వేడి అన్నం వండేసుకొని నెయ్యి వేసేసుకొని కలిపి మా అత్తయ్య గారు తింటున్నాను అన్నంలో. చాలా టేస్టీగా వచ్చింది. ఇది మనం ఒట్టిపప్పులో కూడా యూస్ అవుతుందండి. ముద్దపప్పు పెట్టుకున్నాము, అప్పడాలు వేయించుకున్నామంటే ఇంకా దీనికి మించిన భోజనమే ఉండదు మనకి. ఇదిగోండి, మొత్తం అట్లా కలుపుతున్నారు వేడిగా. సాయంత్రం పూట ఇట్లా మనకి ఏదైనా చద్దన్నం మిగిలినా కూడా ఇట్లా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇట్లానే కలిపి పెట్టేవాళ్ళండి. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నాను ఇంట్లో. అదిగోండి, చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది పచ్చడి, అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా పికిల్స్లో. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్ అండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.